స్వాగతం సుస్వాగతం. లైఫ్ లో లక్ మాత్రమే ఉంటే సరిపోదు, కొంచెం కిక్కు కూడా ఉండాలి. అందుకనే మేము లక్కు కిక్కు రెండు తీసుకొని వచ్చేసాం. ఇవాళ ఎవరిది లక్కు ఎవరిది కిక్కు చూద్దామా? ఇవాళ వచ్చిన ఈ నలుగురు ముద్దు బిడ్డ టీం నుంచి వచ్చారు. ప్రేక్షకులందరికీ ముద్దు బిడ్డల లాంటి ఈ పార్టిసిపెంట్స్ ని, అంటే ఈ సెలబ్రిటీస్ ని పరిచయం చేయక్కర్లేదు. హాయ్, హలో అండ్ వెల్కమ్. ఈ రోజు 1,00,000 రూపాయలు పెట్టిన నవ్వలేనంత నవ్వుని మీరు నవ్వబోతున్నారు. 1,00,00,000 రూపాయలు పెట్టిన కొనలేనంత ఎంజాయ్మెంట్ ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. ఇవాళ వచ్చినటువంటి ప్రభాకర్ గారు, సినీ రాజు అండ్ దివ్య మీ అందరికీ సుపరిచితులే బాగా గేమ్ షోస్ లో కూడా. కానీ ఎక్స్క్లూజివ్ గా మా లక్కు కిక్కు మాత్రమే ఫస్ట్ టైం ఆన్ గేమ్ షోస్ మిస్టర్ శ్రీధర్ ని మీరు చూడబోతున్నారు. శ్రీధర్, వెల్కమ్ టు ద గేమ్ షో. అవును, చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఇన్ని గేమ్ షోస్ ఇన్ని ఛానల్స్ లో నడుస్తున్నా మీరు ఒక్కదానికి ఎందుకు వెళ్ళలేదు చెప్పమా? నాకు కొంచెం భయం అండి. వాళ్ళే మాకందరికి భయం లేదా ఏమిటి? మేము నటిస్తూ ఉంటాం ధైర్యంగా ఉన్నట్టుగా. ఓకే ప్రభాకర్ గారు, ముద్దు బిడ్డ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 years. కంగ్రాచులేషన్స్ అండి. రీసెంట్ గా 1000 ఎపిసోడ్స్ ఫినిష్ చేశాం. వావ్, కరెక్ట్ గా 1 week అయింది. కరెక్ట్ గా ఇక్కడ పిలిచారు 1000 ఎపిసోడ్స్. పైగా మీరు ఇంత మల్టీ టాస్కింగ్ ఎలా చేస్తారండి? ఇంకా పని రాదు నాకు, ఇవే వచ్చు. నిజంగా గ్రేట్. ఒక పక్కన యాక్ట్ చేస్తూ ఇంకొక పక్కన డైరెక్షన్ చూసుకుంటూ మళ్ళీ ప్రొడక్షన్ విషయాలు జాగ్రత్త పడుతూ మధ్యలో వెళ్ళి వేరే వాళ్ళు ఎవరికో డబ్బింగ్ కూడా చెప్పేసి వస్తూ ఉంటారు. ఏం చేస్తాను చెప్పండి, నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి సుమగారిని చూస్తున్నాను. ఆటోమేటిక్గా వచ్చేసాయి. సుమగారికి అవన్నీ వచ్చేసాయి. ఈ ప్రొడక్షన్ హౌస్ పని కూడా నేను అసలు ఇలా కూడా చూడండి, నేను మొత్తం ఆయన చూసుకుంటుంటాడు కాబట్టి నేను అలా చేయలేను. ఏమో మైండ్ నేను అక్కడ ఆయన పోస్ట్ లో ఉన్నాను కాబట్టి అన్ని నేను చూసుకుంటాను. ఓకే, అండ్ సినీ నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు. మేమిద్దరం కలిసి ఒక బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేశాము. నాకు పెళ్ళవ్వక ముందు, సో తనకు కూడా పెళ్ళవ్వక ముందు. ఇద్దరు ఎవరు గెలిచారు? యాక్చువల్లీ నేను మిస్ ఫోటోజెనిక్ గా గెలిచాను అండ్ యూ వన్ మిస్ స్మైల్. మిస్ స్మైల్ అంట అలా కదా. నేను మిస్ ఫోటోజెనిక్, అది నీకు బాగా తెలుసు. ఫోటో బయట నేను ఎలా ఉంటాను, ఫోటో లోపల ఎలా ఉంటాను, అందుకని ఇచ్చారు మిస్ ఫోటోజెనిక్ అని. నువ్వు ఫోటోలోనే ఉండు, నువ్వు టీవీలోనే ఉండు అని. అండ్ సినీ ముద్దు బిడ్డ కాకుండా ఇంకా ఏం చేస్తున్నారు మీరు? ఓన్లీ ముద్దు బిడ్డ. చాలా మందికి తెలుసో తెలియదు, తను మలయాళి. ఓకే, మా లక్కు కిక్కు గేమ్ షోలో లక్కు కిక్కుల మీద ఆధారపడింది మొత్తం. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. ఫ్రూటీ లక్కు కిక్కులో మొట్టమొదటి రౌండ్ లక్కు. ఓకే, ఈ రౌండ్ లో ప్రతి పార్టిసిపెంట్ ని ఇండివిజువల్ గా క్వశ్చన్స్ అడుగుతాము. లక్ అయితే 20,000, కిక్ అయితే ఏమీ లేదు. సో ఈ రౌండ్ లో మేము డబ్బులు ఏమీ తీసుకోవట్లేదు. ముందు ప్రభాకర్ గారికి క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి. 2 తొలి ప్రేమ హీరో. 3 సమ్మర్ హాలిడేస్ ని తెలుగులో. 4 సాయిబాబా టెంపుల్ లో. 5 ఒక వాహనం నంబర్ ఏపీ తో స్టార్ట్ అయితే. తొలి ప్రేమ హీరో. ఓకే, క్వశ్చన్ నంబర్ 2. తొలి ప్రేమ హీరో పవన్ కళ్యాణ్ అయితే తొలి ముద్దు హీరోయిన్ దివ్యభారతి చనిపోయినప్పుడు ఒక హీరోయిన్ తో మిగతా సీన్లు షూట్ చేశారు. ఎవరా హీరోయిన్? రంభా. లక్కు. అక్కడ తొలి ముద్దేమో గానీ ఇక్కడ 1000 ముద్దులు అయిపోయాయి. 1000 రూపాయలు ఇచ్చారుగా. ఓకే ప్రభాకర్ గారు, సెకండ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక వాహనం నెంబర్ ఏపీ తో స్టార్ట్ అయితే. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ఒక వాహనం నంబర్ ఏపీ తో స్టార్ట్ అయితే అది ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాహనం. మరి PY తో స్టార్ట్ అయితే PY దేనిని సూచిస్తుంది? పాండిచ్చేరి. బాగా ఆలోచించారా? పాండిచ్చేరి అనుకుంటున్నాను నేను. పాండిచ్చేరి, యానం. 2-3 చెప్పకూడదమ్మా. పాండిచ్చేరి. ఓకే, PY కదా, పాండిచ్చేరి. లక్కు. రెండు క్వశ్చన్స్ కి కలిపి మీరు 40,000 సంపాదించుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. యాక్చువల్లీ PY కొంచెం ఏటో వెళ్ళిపోతారు కానీ బాగానే ఈజీగానే చెప్పేశారు మీరు, అది కూడా. ఇప్పుడు సినీరాజ్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1 శివుడికి. క్వశ్చన్ నెంబర్ 2 కళ్ళు మూసుకుని. క్వశ్చన్ నెంబర్ 3 మీరు 6వ తరగతి చదివాక. క్వశ్చన్ నెంబర్ 4 పొడుస్తున్న పొద్దు మీద పాట పాడినది. క్వశ్చన్ నెంబర్ 5 మై గాడ్ బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా. చాలా ఈజీగా ఉన్నాయి. మరి ఇది అన్యాయం. ఫ్రెండ్స్ అని చెప్పి ఇద్దరు ఇంత ఈజీ క్వశ్చన్స్ మలయాళం ఇచ్చేసుకున్నాం. కొంచెం అంత మాత్రం లేకపోతే ఎలా? సరే, ఆన్సర్ చెప్పిన తర్వాత చెప్పా విషయం. క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 6వ తరగతి చదివిన తర్వాత. మీరు 6వ తరగతి చదివాక. మీరు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? క్వశ్చన్ ఏ తరగతి చదివారు? యా ఆబ్వియస్లీ అలా సెలెక్ట్ చేసుకున్నారుగా. యా ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 పూర్తిగా ఏంటో చూద్దాం. మీరు 6వ తరగతి చదివాక
7వ తరగతిలో ఉండగా తెలుగులో సెలవు చీటి ఎలా రాశారో వినిపించండి. ఏంటిది? లీవ్ లెటర్. యు హావ్ టు రీడ్ ద లీవ్ తెలుగులో తెలుగులో తెలుగులో. రెస్పెక్టెడ్ గౌరవనీయులైన టీచర్ కి, ప్రిన్సిపల్ కి, ఉపాధ్యాయులకి, ఓకే, ప్రధాన ఉపాధ్యాయుడికి. పాపం రాకూడదు వచ్చింది ఈవిడకి అసలు తెలుగు. పాపం ఎందుకండి? పాపం గేమ్ షో అన్నాక అందరికి న్యాయం ఒకటే, సమన్యాయం. గౌరవనీయులైన ఉపాధ్యాయులకి. అయ్యా మీకేమొచ్చిందో మాకేం తెలుసండి? మీకు జ్వరం వచ్చిందా, కడుపులో వచ్చిందా? మేమేం చెప్తాం? నెక్స్ట్ సర్ కామా. అయ్యా కామా విషయం. డ్యూ టు డయేరియా ఐ వాస్ సిక్. డ్యూ టు డయేరియా తెలుగులో చెప్పండి. తెలుగులో అంటే చచ్చిపోయే ఏరియా, చచ్చిపోయే ప్రదేశం. డై ఏరియా 2 సార్లు డై ఏరియా సెపరేట్ చేశాడు ప్రభాకర్. డయేరియా అని తెలుగులో చెప్పలేను. విచ్ ఏరియా? ఏరియా, ఆ ఏరియా నేను చెప్పలేను. సరే చెప్పండి. విరోచనాలతో నేను బాధపడడంతో చెప్పండి. విరోచనాలతో నేను బాధపడడం వలన couldn't attend the school, that's it. విరోచనాలతో నేను బాధపడడం వల్ల నేను స్కూల్ కి రాలేకపోతున్నాను. స్కూల్ కి ఏమంటారు తెలుగులో? పాఠశాలకు రాలేకపోతున్నాను. ఇప్పుడు మొత్తం చెప్పండి. ఇలా లీవ్ లెటర్ రాస్తే ఎలా? అన్ని తప్పులు ఉన్నాయి. గౌరవనీయులైన ఉపాధ్యాయులకి. పర్లేదు ప్రభాకర్ గారు, వదిలేయండి. చెప్పండి. కరెక్ట్, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. నాకు విరోచనాలతో బాధపడడం వల్ల పాఠశాలకు రాలేకపోయాను. ఇట్లు సినీ థామస్. అంటే స్కూల్ ఆఫ్ థామస్ కదా. కంగ్రాచులేషన్స్ అండి. లీవ్ లెటర్ రిప్లై వచ్చింది ఆ ఉపాధ్యాయుడి దగ్గర నుంచి. థ్యాంక్స్ అమ్మా, నువ్వు రాకపోవడం వల్ల నా విరోచనాలు తగ్గాయి. పర్లేదు, భరించినందుకు థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఒకసారి. జెనీలియా. క్వశ్చన్ నెంబర్ 5 పూర్తిగా చూద్దాం. బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా పేరు హాసిని. మరి హీరోయిన్ స్నేహ అసలు పేరు ఏమిటి? హీరోయిన్ స్నేహ మనసున ఉన్నది. ఇప్పుడు అన్ని ప్రాక్టికల్ క్లాసెస్ చూపించండి. చెప్పాలనున్నది ప్రాక్టికల్ పీపుల్ మాటలు రాదే ఎలా. యాక్చువల్ పేరా? ఆ హీరోయిన్ యాక్చువల్ నేమ్. జెనీలియా గురించి ఏమైనా అడగని చెప్తా నేను. రితీష్ దేశ్ముఖ్ వాళ్ళ ఆయన, వాళ్ళ మామగారు జెనీలియా. జెనీలియా వాళ్ళ నాన్నగారి పేరేంటి? వాళ్ళ నాన్నగారు నాకు సంబంధం లేదు. ఆయన ఎప్పుడు నాతో మాట్లాడేవాడు కాదు. ఎప్పుడు నాతో గొడవ పడేది రితీష్ దేశ్ముఖ్ వాళ్ళ మామగారే. నువ్వు ఎందుకు వస్తున్నావు వెనక అని. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు రాలేదు. ఆయన నేనంటే ఇష్టమే. స్నేహ అసలు పేరు తెలీదా నీకు? స్నేహ శెట్టి అని చెప్పు. నందిత దాస్. స్నేహ శెట్టి అని చెప్పు. స్నేహ శెట్టి అని చెప్పు. స్నేహ శెట్టి సరే కలుస్తుంది. ప్రభాకర్ చెప్పేశాడు కదా. సరే, స్నేహ శెట్టి కాదు, నందిత దాస్ కాదు. ఆమె పేరు సుహాసిని. ఆల్రెడీ ఒక సుహాసిని గారు ఉన్నారని చెప్పి ఇవిడ స్నేహాన్ని మార్చుకున్నారు పేరు. సో మీ కిక్కు. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా. మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయట. దేని గురించి అడిగినా కూడా చూద్దాం. పులివెందులో ఉన్న జిల్లా. క్వశ్చన్ నెంబర్ 2. వెంకీ సినిమా హీరో. క్వశ్చన్ నెంబర్ 3. గ్రీన్ టీ. క్వశ్చన్ నెంబర్ 4. పెళ్ళంటే 100 ఏళ్ల. క్వశ్చన్ నెంబర్ 5. అన్నం తినే ముందు. శ్రీధర్, పులివెందులో ఉన్న జిల్లా అనగానే కడప అనుకునేవు. అక్కడ ఏముంటుంది సార్? పులివెందులో ఉన్న జిల్లా కడప, మరి సింహవెందులో ఉన్న జిల్లా ఎక్కడ? సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2 పూర్తిగా చూద్దాము. వెంకీ సినిమా హీరో రవితేజ. అయితే ఆ సినిమాలోని ట్రైన్ సీన్ లో బ్రహ్మానందం నాలుక మడత పెడతారు. అది ఎలాగో చూపించండి. అది చూపిస్తా. అలా కాదు. ఎలాగో మీకు తెలుసా ప్రభాకర్ గారు? అది ఆవిడ చూపిస్తోంది. కాదు, నాలుక మడత పెట్టడం కాదు. సినిమా చూసావా నువ్వు? అదే ఎట్ట పెట్టేవారు ఇందాక మడత పెట్ట చూపించి అంటుంటారు కదా, అదే ప్రభాకర్ గారు కొంచెం లీడ్ ఇవ్వరా? తెలియదు అసలు ఆ సీన్ ఏంటో. ఏంట్రా నాలుగు మడత పెడతాను ఏంట్రా? ఇది ఎలా మడత పెడతా? నాలుగు చూపి. నాలుగు ఎలా మడత పెట్టా చూపిరా. మీరు కొట్టిన అంటే చెప్తాను. చూపి. ఇదేంట్రా ఇది? ఏ చూపి ఒకసారి. మీరు కొడుతున్నా నేను చూపిస్తాను. ఎలా మడత పెట్టా చూపిరా. నాలుక కొట్టరు, అస్సలు కొట్టరు. ప్రామిస్. ప్రామిస్. నేను చూడాలనుకుంటున్నాను, తొందరగా మడత పెట్టండి. నాలుగు మడత పెట్టరా అంటే నాలుగు బయట పెడతావేంట్రా? అలాగే పెడతారు. మడత పెట్టు. కొడుతున్నారండి. ఏమండి నాలుగు ఒకసారి మడత పెట్టండి. మడత పెట్టారు. కొట్టనండి. ఓకే అండి. ఆడవాళ్ళ ముందు కరెక్ట్ గా మడత పెట్టారండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. లేడీస్ సపోర్ట్ ఎక్కువ. సరే, ఇప్పుడు శ్రీధర్ గారు సెకండ్ క్వశ్చన్.
అన్నం తినే ముందు 5th క్వశ్చన్. ఓకే, అంత బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం ఈ క్వశ్చన్ విషయంలో. మీకు క్వశ్చన్ నెంబర్ 5. అన్నం తినే ముందు చెయ్యి కడుక్కుంటాం, తిన్న తర్వాత ఏం తుడుచుకుంటాం? చేతులు తుడుచుకుంటా. మూతి తుడుచుకుంటాం. బాగా ఆలోచించండి. కమాన్. అన్నం తినే ముందు చెయ్యి కడుక్కుంటాం, తిన్న తర్వాత ఏం తుడుచుకుంటాం? మూతి తుడుచుకుంటాం. మరి అదేంటి ఫస్ట్ చెయ్యి అన్నారు? చేతులు మూతి రెండు కడుక్కుంటాం కదా, సో దానికి ముందు మూతి తుడుచుకుంటాం కదా, దాని తర్వాత చేతులు తుడుచుకుంటాం. చూసారా, ఇన్ని రోజులు ఎవరు ఈ విషయం మీద ఇంతగా ఆలోచించలేదు. మీరు కూడా ఆలోచించండి. ఇవాళ అన్నం తిన్న తర్వాత మీరు ఏం చేస్తారు? మూతి తుడుచుకుంటామండి. ఓహో, మీరు ఇలా తుడుచుకుంటారా? అవునండి, ఆయనకి వాటర్ చేతులు అవసరం లేదు. మూతి తుడుచుకున్నందుకు కూడా 20,000 రావడం అనేది చరిత్రలో మొదటిసారి. ఫస్ట్ మూతి తుడుచుకుంటేనే ఇంత వచ్చిందంటే ఏంట్రా మొహం అంతా తుడుచుకుంటే ఎంత వస్తుందో ఆలోచించాను. దివ్య, క్వశ్చన్స్ చూద్దాం. మొండి మొగుడు పెంకి పెళ్ళాం హీరోయిన్. క్వశ్చన్ నెంబర్ 2, పెయింటింగ్ వేసేవారిని. క్వశ్చన్ నెంబర్ 3, విజయవాడలో అమ్మవారు కొలువైనది. క్వశ్చన్ నెంబర్ 4, అనిల్ అంబానీ ముఖేష్ అంబానీల నాన్న. క్వశ్చన్ నెంబర్ 5, పోకిరి సినిమాలో 5th అమ్మాయిలకి బాగా తెలిసిన పేరు పోకిరి. క్వశ్చన్ నెంబర్ 5 పూర్తిగా చూద్దాం. పోకిరి సినిమాలో బ్రహ్మానందానికి లవ్ లెటర్ రాసిన అమ్మాయి పేరు ఏమిటి? ఇది కొంచెం ఇప్పటి వరకు దివ్య ఏమనుకుందంటే పోకిరిని నేను తిరగా మరగా చదివేశాను, ఏం అడిగినా నేను చెప్పేస్తాను అని. ఆప్షన్స్ లేవా? లేవు. వాడు లవ్ లెటర్ ఇచ్చి ఆ పోరగాడు చదవమంటాడు, అది చదువుతుంటే సో క్రేజీ యూనో అంటుంటాడు అక్కడ. హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ, ఐ డోంట్ నో. మరి 10th క్లాస్ అయితే హౌ? మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ? హౌ? శృతి ఏజ్ అయితే ఓకే, అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే, అడ్జస్ట్ అయిపోవచ్చు. ఒకసారి లెటర్ చదువుతారా? లెటర్ ఏం లేదు ఇక్కడ. లెటర్ ఇద్దా చదివాంగా, విరోచనాల వల్ల రాలేకపోతుంది. శ్వేత, కిక్కు, నటాషా. నటాషాని ఏ అమ్మాయి లేదు. సెలెక్ట్ చేసుకో దివ్య. సెకండ్ క్వశ్చన్. సెకండ్ బాగా ఆలోచించావా? క్వశ్చన్ నాకు ఈజీగా అనిపిస్తుంది, ఆన్సర్ ఎలా ఉంటుందో తెలియదు. ఆలోచించావా? ఇంకేమైనా మార్చుకుంటావా? మార్చుకోవడానికి ఏం లేదు అక్కడ, అన్ని ఒకటే నా గురించి. నేను ఊరికే క్వశ్చన్ నెంబర్ 4 చదువుతున్నాను. ఆ అమ్మాయికి ఇంకా లేదు ఛాన్స్. అనిల్ అంబానీ ముఖేష్ అంబానీల నాన్న ధీరుభాయ్ అంబానీ ఎంతవరకు చదివాడు అంటే మీరు చెప్పలేరు, కాబట్టి 10th క్లాస్ వరకే అని మేము చెప్పట్లేదు. కానీ మీరు ఎంతవరకు చదివారో చెప్పి డబ్బులు తీసుకోండి. సో సాడ్. గ్రాడ్యుయేట్. రాంగ్ ఆన్సర్. తను అనిల్ అంబానీ ముఖేష్ అంబానీల నాన్న వరకే చదివింది, దాని తర్వాత చదవలేదు. రాంగ్ ఆన్సర్. ఎట్లెత్తారండి దీనికి కూడా మీరు? బాబా మీరు అసలు చాలా ఇంటెలిజెంట్. నేనైతే అంతవరకు చదివాను, అనిల్ అంబానీ ముఖేష్ అంబానీల నాన్న. మిగిలిన ఏం చదివాను కదా. కరెక్ట్. ఫోన్లేండి, లక్కీగా. క్వశ్చన్ నెంబర్ 2 పూర్తిగా చూద్దాం. పెయింటింగ్ వేసేవారిని పెయింటర్ అంటారు, మరి డ్రాయింగ్ వేసేవారిని ఏమంటారు? డ్రాయర్ అంటారా? ఏంటి చెప్పు, ఏమంటారు? ఆర్టిస్ట్. యు హావ్ థాట్ అబౌట్ ఇట్. పెయింటింగ్ పెయింటర్ అయితే డ్రాయింగ్ వేసేవారిని డ్రాయరా? డ్రాయింగ్ డ్రాయరా? డ్రాయర్, హి ఇస్ డ్రాయర్. సరేనండి, మీరు ఏమన్నారు ఆన్సర్? ఆర్టిస్ట్. ఆర్టిస్ట్. రైట్ ఆన్సర్. లక్కు 20,000. యా. ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా ఒక్కొక్క కిక్కు పాపం సినీ రాజ్కిను దివ్యాకి తగిలింది. మిగిలిన వాళ్ళిద్దరికి అంతా లక్కులే ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ప్రేక్షకులకి, సెలబ్రిటీస్ కి, నాకు చాలా ఇష్టమైన రౌండ్ ఫ్రూటీ లక్కు కిక్కులో నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే సరే, ఈ రౌండ్ లో మీరు పర్ఫామ్ చేస్తారు. మా లాఫింగ్ బుద్ధా గారు చూస్తారు. బాగా ఆయన ఇంప్రెస్ అయితే మీ పర్ఫార్మెన్స్ కి 30,000 ఇస్తారు, లేదంటే కొంచెం అటు ఇటుగా ఇస్తారు. ఫస్ట్ మనం మొదలెడదాము శ్రీధర్ గారితో. మీరు డాన్స్ సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే డైలాగ్ సెలెక్ట్ చేసుకుంటారా? డాన్స్ అండి. చూడండి. శ్రీధర్ గారు రండి. ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ ని బట్టి మీ సాంగ్ ఏమిటో తేలిపోతుంది. రండి.
వడ్డాణం నగలు ఓహోహోహో అయితే పిలవకురానే శ్రీధర్ బాబు శ్రీధర్ శ్రీధర్ ఒక్కసారికి తిరిగి చూడమ్మా. శ్రీధర్ పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుతన సలుపకురా పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుతన సలుపకురా పిలువకురా మనసున బాళి మరువను లేరా కలమున మోడి కలుపకు రాజా సమయము కాదురా నిన్ను దరిచేరా సమయము కాదురా నిన్ను దరిచేరా కరుణను నన్ని వెళ్ళమన్నించర రాజా కరుణను నన్ని శ్రీధరు రాక రాక మా గేమ్ షోకి వచ్చాడు ఇంకా ఏ గేమ్ షోకి వెళ్ళడం ఉందండి ఇప్పుడు లేదు ఈ దెబ్బతో భయాలు పోయి అన్ని గేమ్స్ లోకి వెళ్తాడు. అరే మనం పర్ఫార్మర్స్ అండి మనం ఎలాగైనా పర్ఫార్మ్ చేస్తాము మీరు ఇంకాసేపు చేయించారంటే అలాంటి ఓన్ కొనుక్కొని వెళ్తారు గేమ్ షోలకి సార్. సరే మా బుద్ధుడిని మీరు పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే రిక్వెస్ట్ చేసుకోండి. మీకు కనుక నా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే 30,000 క్యారెక్టర్ లోకి వచ్చేసారండి వచ్చేసారు. రీడింగ్ ఎంత? బుద్ధా 24 గోకకాయన బొజ్జ 25 ఒకటోసారి రెండోసారి మూడోసారి 25,000 అండి. దివ్య డైలాగా డాన్సా? డాన్స్. ఓకే చూద్దాం. ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే ఏమవుతావే ఆ మాటే ప్రేమైతే ఈ ఆంధ్రదేశమున అగ్గి మండుతుందో బలరబలి ప్రజాయుద్ధ పోరాట బాధల ప్రజల రవ్వలైలో బలరబలి చాలా భయపడుతూ వస్తుంది అమ్మాయి. భయపెడతా తర్వాత చూడు. కంబలి. ఎక్స్క్యూజ్ మీ వి నీడ్ ఫాలోవర్స్ ప్లీజ్. గ్రూప్ మనమే కదా. ఇది ముద్దు బిడ్డ ఫ్యామిలీ కాదు, ఇది ద బ్యాండెడ్ ఫ్యామిలీ. ఈ ఆంధ్రదేశమున అగ్గి మండుతుందో బలరబలి ప్రజాయుద్ధ పోరాట బాధల ప్రజల రవ్వలైలో బలరబలి ప్రజల రవ్వలై ప్రజల రవ్వలై బాధితుల గుండెల్ల కత్తులై గీతనాదములు పెట్టి చాకిరి చేసి విసిగినోళ్ళు బలిరబలి పుట్టక పుట్టు రాజులు పోసి పూటక లేనోళ్ళు బలిరబలి నాటుదేలి నాటుదేలి కోటికి రైతుల రాజ్యం కోసం ఆవేశంలో మీరు అన్ని మర్చిపోయి మమ్మల్ని కాల్చేశారన్నా. మన గుండ్లు మామూలు గుండ్లు కాబట్టి అక్క రావులక్క ముద్దుబిడ్డ టీం కాబట్టి కాల్చేసావు. సారీ అంటే బతికినారు. అక్క
లక్కీగా నీ తుపాకీలో బుల్లెట్ లేదు కాబట్టి అయినా అక్క ఇంకా ఎన్ని రోజులు నువ్వు బుల్లెట్లు లేని తుపాకీ వేసుకొని ఇలా తిరుగుతూ ఉంటావు? కొన్ని బుల్లెట్లు కొనుక్కోవచ్చుగా. భయపడతారని. అక్క మీ పోరాటానికి కారణం ఏంటక్క? క్రైమా? అదే కదా మీరు చేస్తున్నారు. అంటే నేను మంచి క్రైమ్ చేస్తాను అన్నమాట. మంచి క్రైమ్ చేయడం. అక్క రిక్వెస్ట్ చేసుకోండి అక్క. బుద్ధ గారు, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే నాకు 30 ఇవ్వండి ప్లీజ్. రండి అక్క, నించోండి. రీడింగ్ ఎంతో చూద్దాం. 25, 26, 27, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి 27,000. కంగ్రాచులేషన్. అట్లీస్ట్ టీమ్ వర్క్. అంటే మీ ఆవేశం బుద్ధుడికి బాగా నచ్చిందండి. కంగ్రాట్స్. వెనకాల సినీరాజు, ప్రభాకర్ బాగా జీవించారు. మాత్రం జీవించలేకపోయారు. ఆయన ప్రేక్షకుడు అయిపోయాడు సడన్ గా. థ్యాంక్ యూ ఫర్ బ్యాక్గ్రౌండ్. సెకండ్ రౌండ్ లో మీరు 2 పర్ఫార్మెన్సెస్ చూసారు. ఇంకో 2 పర్ఫార్మెన్సెస్ చూడబోతున్నారు. ఫస్ట్ సినీరాజ్, డైలాగా డాన్సా? డైలాగ్ చూడండి. ఇద్దరు ఆర్టిస్టులు చూపిస్తాం, ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. సి ఎన్టీఆర్, మహేష్. మో రెడీగా ఉన్నారు ఆవిడ. సో ఎన్టీఆర్ అన్నమాట. డైలాగ్ వినండి. ఇది నీ అత్త హుత్తి సన్నాసి, ఈడు నీ బామ్మర్ది ఎదవా, ఎందుకు పనికిరాడు. అందుకే నీలాంటి అల్లుడు కోసం చూస్తున్నా. గంగిరెడ్డి అన్నా, ఎట్టున్నాడు అల్లుడు? మంచి బల్లెలా ఉన్నాడనా? నాగిరెడ్డి గారు, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. చూడు, నీకు విజయదశమి వరకు టైం ఇస్తున్నాను. ఈలోపు నా ఆస్తులు మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి. పళ్ళు 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 కొరక్కు. విజయదశమి నీ ఆఖరి కడుపు, గుర్తుంచుకో. గంగిరెడ్డి అన్నా, తెలుసు సూర్య. రాజన్ పి దేవ్ గారు అంటే విలన్ క్యారెక్టర్ లో సుమ, అత్తగా శ్రీధర్ అండ్ కొడుకుగా దివ్య. గంగిరెడ్డి. అదిగో నీ అత్త, వేస్ట్ క్యాండిడేట్. ఆడు నీ బామ్మర్ది, ఎందుకు పనికిరాడు. రే గంగిరెడ్డి, ఎట్టున్నాడు రా అల్లుడు? కసక్కలో ఉన్నాడన్నా, కసక్కలో ఉన్నాడు. నందేడి బయట బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళింది. తెలుసుగా నేనెవరు? సినీరాజ్. ఎస్, తెలుగు అస్సలు రాని సినీరాజ్. రౌండ్ ట్రాలీ లేదు కాబట్టి నేనే వేసుకుంటా. వేసుకో. అంటే నువ్వు? అవును, నేనే. నువ్వు కొట్టేసిన మేకప్ కిట్ నాదే. నువ్వు కొట్టేసిన 20,000ది నాదే. మర్యాదగా చెప్తున్నాను. మర్యాదగా చెప్తున్నా. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యే లోపు, అమ్మ తోడు, నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యే లోపు నా మేకప్ కిట్ నాకు ఇవ్వకపోతే, నా మేకప్ కిట్ 20,000 ఇవ్వకపోతే నీకు మేకప్ లేకుండా చేస్తా. మేకపే లేకుండా చేస్తాను. పళ్ళు 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 కొరికావంటే, పళ్ళు కొరికావంటే ఇప్పుడే వెళ్ళి పళ్ళు కొరకొచ్చి మరి తింటాను. ఇప్పుడే వెళ్ళి పళ్ళు కొరుకొని వచ్చి తింటాను. చంపేస్తాను. కళ్ళు 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 మూసావంటే, కళ్ళు మూసావంటే నాన్న మీద ఒట్టు. నాన్న మీద ఒట్టు. నా కత్తితో నేనే కోసుకుంటా. నా కత్తితో నేను కోసుకుంటాను. గంగిరెడ్డి అన్నా, వెయ్యరా బాంబు. నా గ్యాస్ ప్రాబ్లం పోయిందన్నా. మ్యూజిక్. అమ్మ తోడు, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మీ 30,000 ప్లస్ ఆ 20,000తో సగా. గంగిరెడ్డి వెయ్యరా బాంబులు. గ్యాస్ వచ్చేసింది అన్నా, మీకు స్టార్ట్ అయిందన్నా. మా ఇంటి దగ్గర డాక్టర్ ఉన్నాడన్నా, గోళీలు ఇస్తాడు. చూద్దాం రీడింగ్ ఎంతో. ఓహో, అంటే ప్రభాకర్ గారి ఒరిజినల్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా ఎక్కువ ఇచ్చిండే వాళ్ళు. ఇది సినీరాజ్ గారి పర్ఫార్మెన్స్ కాబట్టి 26,000తో సర్దుకోమని చెప్పారు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. డైలాగ్ ఇంకా తిరిగే లేదు. కొడక, నీకు వచ్చిందిరా. డైలాగా డాన్సా? డాన్స్ చూడండి. వద్దంటే విన్నే రామరి,
వద్దంటే విననే రామరి ప్రభాకర్ గారు రండి, చూద్దాం అందులో ఏముందో. రండి, చిక్కు చిక్కు బండిలో చేస్తానండి. ఉండండి, ఊరుకోండి, రండి. ఆ రెండోది కొంచెం కష్టం. అయ్యో రండి, చచ్చిపోయిన దీవభారతి బతికొచ్చేస్తుంది. లేదు రండి. చిక్కు చిక్కు బండినరు, చిక్కు చిక్కు బండినరు. ఇది దివ్యభారతి గారి నైటీ అండి. అర్జెంటుగా అనిపించగా అందాలలో మందారాలే తుంచేసినాడు. వద్దంటే విననే రామరి వద్దంటే విననే రామరి ఒళ్ళంతా ఒకటి ఆవిరి గాలి కొట్టి మ్యాటర్ ఏంటంటే ఇందాక ఈ అమ్మాయి వాడు నా ఎంట పడుతుంటే నా కోసం అనుకున్నా డ్రెస్ కోసం ఈ అబ్బాయి తీసుకో డ్రెస్. కానీ ప్రభాకర్ గారి పర్ఫార్మెన్స్ లో సినీరాజ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన పర్ఫార్మెన్స్ లో నేను బాగా చేశా కదా మీరు అసలు సూపర్. మాకు భయం వేసింది ఇంకేమేంటా అని. రండి. కాదండి, తీరా వెనక్కి వెళ్ళా నేనేదో ఆశతో చాలంట డ్రెస్ కోసం. ఫ్లోర్ పర్ఫార్మెన్స్, ఫ్లోర్ అద్భుతం. అడగండి, బుద్ధుడిని అడగండి. బుద్ధ, మీరు ఎప్పుడో మర్చిపోయి ఉంటారు ఇలాంటివి. అయినా గుర్తు చేసినందుకైనా మీరు నాకు 30,000 కాదు ఇంకో 2,000 కలిపి మరి టిప్ కింద 32,000 ఇచ్చి చూద్దాం రీడింగ్ ఎంతో. 26,000, 27,000, ఎంకరేజ్ 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 28,000, ఇంకా ఇంకా 29,000, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనుకుంటూనే ఉన్నా సుమ గారు. ఏమని? అదేంటి ఒక్కటి మాత్రం అంతా చూపించి అసలు నేను వెనక్కి వెళ్ళా, కోపం వచ్చింది. వెనక్కి వెళ్ళిపోయాను, కోపం వచ్చేసింది. మూడో రౌండ్ ఆడబోతున్నారు మీరు నలుగురు. మన ఫ్రూటీ లక్కు కిక్కులో మూడో రౌండ్ పేరేంటో తెలుసా? నాకు కొంచెం తిక్కుంది. నాకు కొంచెం తెక్కుంది. ఆ తిక్కేంటో చూపిస్తాను, ఆ లెక్కేంటో తేలుస్తాను. కానీ ఇక్కడ లెక్కలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. మేము అడిగేటువంటి ప్రశ్నలకి మీరు పొర్రపాటును కూడా సమాధానం చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభాకర్ గారు, మీ నాన్నగారి పేరేంటి? కార్ కీస్ నాకు ఇష్టం. కార్ మీద మీ నాన్నగారి పేరు రాసి ఉంటుందంటగా? సినీరాజ్. సినిమా చేసావా? ఇప్పుడు సినీరాజ్ గారికి కూడా మీ నాన్నగారు బాగా పరిచయం అంట. వాళ్ళిద్దరు క్లాస్మేట్సా? అయ్యుండొచ్చు. చెప్పకూడదు. ఓకే, సో ఇప్పుడు లీస్ట్ నుంచి మొదలెట్టాలి కాబట్టి లీస్ట్ లో ఉంది ఎవరు? సినీ. ఈ మధ్య దొంగతనాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న ఒక దొంగ రోల్డ్ గోల్డ్ చైన్ కూడా లాక్కుని వెళ్ళిపోయాడు. ఆ చైన్ ఎందుకురా నీకు అంటే 20 రూపాయలకు అమ్ముకున్నాను అన్నాడు. దొంగతనం ఎక్కడ చేసావు? కేరళ ఫ్లైట్ 8:30 కదా. ఆ ఫ్లైట్ లో కూడా దొంగతనాలు చేసావంటగా? నీ సారీ చాలా బాగుంది, గ్రీన్ కలర్, ఐ లైక్ ఇట్. చీరల షాప్ లో 4-5 నొక్కేసావంటగా? ప్రభాకర్ తో లాస్ట్ టైం నిన్ననే డేట్కి వెళ్ళాను. ప్రభాకర్ గారు మీరు కలిసి దొంగల ముఠా ఒకటి స్టార్ట్ చేశారని విన్నావు, నిజమేనా? రేపు నేను చెన్నై వెళ్తున్నాను. చెన్నైలో కూడా దొంగతనాలు చేయడానికేనా?
రేపు నాకు షూటింగ్ ఉంది. షూటింగ్ లో మేకప్ కిట్లు లిప్స్టిక్లు అన్ని మాయమవుతున్నాయంట. మీ పేరే రాసింది దానిలో. అరే మన యుఎస్ ప్రెసిడెంట్ ఒబామా కదా. ఇంతకీ దొంగతనం ఎక్కడ నేర్చుకున్నావు? నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచి దొంగతనం అలవాటు చేసుకున్నావు? బిర్యానీ అంటే చాలా ఇష్టం నాకు. ఇంతవరకు ఎన్ని దొంగతనాలు చేసావు? వెరీ గుడ్. మాక్సిమం బాగానే కంట్రోల్ చేసింది. అంటే ఈ అమ్మాయికి బాగా తిక్కుంది. మీరు ఆన్సర్ చేసినవి 8. అంటే మధ్యలో కొంచెం టైం లాగ్ తీసుకున్నా కూడా తప్పు సమాధానాలు ఏవి చెప్పలేదు కాబట్టి 8 × 2 16,000. నెక్స్ట్ తిక్క చెక్ చేయడానికి దివ్యాని పిలుస్తున్నాం. రండి దివ్య. ఓకే దివ్య, మీకు తిక్క ఎంత ఉందో టెస్ట్ చేయడానికి ఈ రౌండ్ మేము మొదలు పెడుతున్నాము. హాస్పిటల్ అంటే ఈ మధ్యకాలంలో తెగ భయం వేస్తుందండి. ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం అని వెళ్ళిపోతే మొత్తం అన్ని స్కానింగ్లు చేసేస్తున్నారు. బాబోయ్, ఇంకా డబ్బులు అంటారా, బిల్లులే బిల్లులు. మీ హాస్పిటల్ ఫీ మీరు ఎక్కువగా తీసుకుంటారంటగా? చాలా ఒక్క పెడుతుంది. మొన్న తలనొప్పి అని వస్తే గుండె ఆపరేషన్ చేశారట. హే, యువర్ నెక్లెస్ ఇస్ సో బ్యూటిఫుల్. జ్వరం అని వస్తే 4 రోజులు హాస్పిటల్లో ఉంచారంటగా? సెటిలైటింగ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా. మీ హాస్పిటల్కి వస్తే జబ్బులు డబుల్ అవుతాయటగా? నాకు గోవా చాలా ఇష్టం. మొన్న పొట్టలో సెల్ ఫోన్ అది పెట్టి కుట్టేశారంట. ఐ డోంట్ నో స్విమ్మింగ్, కానీ వాటర్ అంటే చాలా ఇష్టం. ఆ నీళ్లలో పడొచ్చినటువంటి గజయితగాడిని మీరు చంపేశారటగా? అసలు హెల్త్ చూస్తే ఎంత బాగుంది తెలుసా. మీ హాస్పిటల్కి ఆ కలర్ వేసారు ఎందుకు? వేరే కలర్ ఏం దొరకలేదా? వాటర్ ఫాల్స్ నాకు స్నానం చేయడం చాలా ఇష్టం. మీ హాస్పిటల్లో వాటర్ స్కేర్సిటీ అంటగా? ఒకసారి ఇట్టాను అవుతారా? అంటే మీరు ఫేస్ టర్నింగ్లు అవి తీసుకుని కూడా బిల్లు తీసుకుంటున్నారటగా? కలర్ చాలా బాగుంది సెట్ది. మీ హాస్పిటల్ సినిమా సెట్ లాగా ఉందంటున్నారు. సుమారు ఎంత ఖర్చు పెట్టారు కట్టడానికి? దివ్య, నువ్వు కూడా చాలా సేఫ్ గా ఆడి 9 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పి 18,000 గెలుచుకున్నావు. నెక్స్ట్ తిక్క చెక్కింగ్ విత్ శ్రీధర్. రండి మొదలెడదామండి. మీకు తిక్క ఏమాత్రం ఉందో చెక్ చేస్తున్నాం మేము. బాబోయ్, ఈ మధ్య పవర్ కట్లు ఉన్నాయే. పొద్దుననక మధ్యాహ్నం అనక సాయంత్రం అనక తీస్తూనే ఉన్నారు. టీవీ చూద్దాం కాసేపు అనుకుంటే పవర్ కట్. అవునండి, పవర్ కట్ ఎన్నిసార్లు చేస్తారు రోజు మీరు? బ్లూ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. అసలే పవర్ లేకపోతే మీ పొదుపు ఏంటండి? మీ స్మైల్ బాగుంటుందండి. కరెంటు బిల్లులు ఏంటంటారా? అంతంత పెంచుతారు ఎందుకు మీరు కరెంటు బిల్లులు? మీ శారీ కూడా బాగా నీట్గా కట్టు. మొన్న మా పక్కింటి ఆయనకి కరెంటు బిల్ 1,00,000 రూపాయలు వచ్చిందంట. మీరే పెంచారటగా? ఫ్లోర్ బాగుందా? ఫ్యాన్స్ లైట్లు అన్ని ఆపేస్తున్నావు, కానీ మీరే ఆపేస్తున్నారు కదండి. ఏంటి రోజుకి ఎన్ని గంటలు పవర్ కట్టు? ప్రభాకర్ భయ్య నాకు మంచి ఛాన్స్ ఇచ్చాడండి ముద్దు బిడ్డ. ప్రభాకర్ గారి ఇంట్లో జనరేటర్ పెట్టుకున్నారండి, కానీ మాలాంటి వాళ్ళ ఇళ్ళలో పరిస్థితి ఏంటి? ఏమండి కొంచెం కరెంట్ ఇస్తారా? ఏసీ తక్కువ ఉందండి. ఏసీ వల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుందంటే నిజమేనా? 2,000 ఇస్తే చాలా అనుకుంటానండి. మొన్న బిల్లు 2,000 అనుకుంటే 3,000 వచ్చింది. మీ బిల్ ఎంత వచ్చింది? ఈ గేమ్ ఏంటంటే ఆడేటువంటి పార్టిసిపెంట్ తో పాటు యాంకర్ కి కూడా చాలా కష్టమైనటువంటి రౌండ్. ఓకే, ఎనీవే యాంకర్ కూడా కొంచెం పని పెట్టినందుకు థ్యాంక్స్ డైరెక్టర్ గారు. మీకు 7 కరెక్ట్ కాబట్టి 14,000. ప్రభాకర్ గారు రండి. తాగితే లివరు లవరు 2 చెడిపోతుందని అందరూ అంటూ ఉంటే వినిపించుకోరండి. అరే ఏమండి, ఎందుకంత తాగుతారు? కెమెరామెన్ కోసం వచ్చాను. తాగితే లవరు లివరు 2 చెడిపోతాయిగా. పవన్ కళ్యాణ్ తో సినిమా డైరెక్ట్ చేస్తాను. ఇన్సూరెన్స్ అది తీసుకున్నారా? ఇక్కడ అన్ని నాకు నచ్చిన కలర్సే ఉన్నాయండి. ఎంత వయసు నుంచి తాగుతున్నారు? రాజీవ్ కనకాల కలుద్దామని వచ్చాను నేను. యాక్చువల్లీ మీ ఇంట్లో తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సీఎం అవ్వాలి ఎలాగైనా, కష్టపడి చిరంజీవి గారి లాగా. మీ ఫ్రెండ్ సర్కిల్ నంబర్ ఎంత? అంటే ఎంతమంది ఉంటారు అందులో? ఏం చేయాలో ఏం తోచట్లేదండి నాకు అసలు. మీ నాన్నగారికి తాగుడు అలవాటు ఉండేదా? సినీ డేటింగ్ ఎప్పుడు వెళ్దాం? ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంట్లో? నల్ల టీషర్ట్ కోసం వెళ్తే వాడు ఎల్లో టీషర్ట్ ఇచ్చాడు. సాధారణంగా ఏ బార్కి వెళ్తుంటారు? సినిమాలు చూడడం మానేశాను, చాలా కష్టంగా ఉంది.
షూటింగ్స్ లో సీన్ లో తాగుతారా? కారు నడుపుదాం అనుకుని బైక్ మీద వచ్చాను. ఫస్ట్ టైం మెదడుకు పని పెడుతున్నారు. ఏ షోకి వెళ్ళినా కూడా కాళ్ళకి చేతులకి ఎగురురా అని మ్యూజిక్ పెట్టేస్తారు. ఫస్ట్ నువ్వు ఎంత ఎగురుతావు ఎగురురా అని. ఇది కొంచెం మెదడికి మేతలా ఉంది. మెదడుకి పైగా రాంగ్ మేత. వాత కూడా. ఎనివే మీరు 10 కరెక్ట్ గా చెప్పారు. మీకు 20,000. సో అలా ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. ఇక 4వ రౌండ్ ఆడబోతున్నారు. కేవలం 2 మాత్రమే, అంటే 2 ఎలిమినేట్ అయిపోతున్నారు. సో లీస్ట్ లో ఉండే వాళ్ళు 2 ఎలిమినేట్ అవుతున్నారు. వాళ్ళే సినీ రాజ్ అండ్ దివ్య. లక్కు కిక్కు రూల్స్ ప్రకారం ఒక బాధాకరమైన సాంగ్ వేసుకోండి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, నీకిది తెల్లవారని రేయమ్మా. నీకు ఇప్పుడు ట్విస్ట్ ఇస్తా సుమా. సెకండ్ రౌండ్ ఈ కుర్చీలో ఆడిచ్చారు, 3rd రౌండ్ 4th రౌండ్ ఈ కుర్చీలో ఆడిస్తున్నారు. కూర్చోండి, మేము అక్కడికి వెళ్తాం. പ്രഭാകർ ഗാരു ശ്രീധർ ഗാരു ആടബോത്തുన్నారు ആഖരി റൗണ്ട്. എന്ത് സിനി കുറച്ചും കൂടി നന്നായി കളിച്ചിട്ടുണ്ടെങ്കിൽ ഈ അവസാനത്തെ റൗണ്ട് ഇവന്മാരെ രണ്ടുമാർ അവിടെ ഇരിക്കുമ്പോൾ ഒന്നും ചെയ്യാൻ പറ്റത്തില്ലല്ലോ. అరే ఏదో సుమగారు ఏదో పొరపాటున ఓడిపోయింది అని బూతులు తిడతారండి ఆవిడ్ని. അങ്ങനെയല്ല ഞാൻ പറയണതേ. ഇത്തിരി അപ്പളേ മലയാളത്തിൽ സംസാരിക്കും. ఎంత పరంది ఇంత పెద్ద చాట. മാതി കേരളേ ഇത് കേരളേ. ഓക്കെ ശരി. അപ്പൊ എന്നാൽ ലാസ്റ്റ് റൗണ്ട് നമുക്ക് തുടങ്ങാം. ഓക്കെ ശരി പെട്ടെന്ന്. ఓకే ఫ్రూటీ లక్కు కిక్కులో లాస్ట్ రౌండ్ ఒక్క అడుగు. మీరిద్దరు 2 వైపులా నించొని ఉంటారు అండ్ డబ్బులు అక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న మొత్తం అమౌంట్ 2,35,000 ఆ టేబుల్ మీద పెట్టాము. మీరు ఒక నంబర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ నంబర్ వెనకో ముందో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఒకవేళ ముందు అని వస్తే మీరు ఒక అడుగు ముందుకు వేసుకోవచ్చు, వెనక అయితే ఒక అడుగు వెనక్కి వేసుకోవాలి. అడుగు తర్వాత అడుగు ఫాస్ట్ గా వేసుకుంటూ ఎవరు వెళ్ళి ఆ డబ్బులు అందుకోగలిగితే ఆ డబ్బులు మొత్తం వాళ్ళవి. రండి ఒకసారి నంబర్స్ చూద్దాము. సో చెప్పండి ఏ నంబర్ కావాలి మీకు? నెంబర్ 3. నెంబర్ 3 వెనకాల ప్రభాకర్ గారికి ఉండే అడుగు ఏమిటో చూద్దాం. వెనక్కి ఒక్క అడుగు వెనక్కేశారు. ఓ మై గాడ్. ఏమండి ప్రివిలేజ్ అయింది అయినా ఆయన స్టార్ట్ చేసిన ఇక్కడ మీకు లక్కు కొంచెం కలిసి వచ్చింది. ఆయన వెనక్కి వెళ్ళారు, మీరు ముందుకు వెళ్తారో లేదో చూద్దాం. నంబర్ చెప్పండి. 5. ఓకే నంబర్ 5 వెనకాల ఏముంది? ప్రభాకర్ గారు ఇప్పుడు మీరు 9. మీరు 2 అడుగులు వెనక్కేస్తే అవుట్ అయిపోతారండి. ఇంకా 9 నంబర్ 9. ఎవరు దగ్గరగా తొందరగా వెళ్తారు చెప్పండి. నంబర్ 2. నంబర్ 2 వెనకాల ఏముంది? ఒక్క అడుగు ముందుకా ఒక్క అడుగు వెనక్కా? నెంబర్ 2 వెనకాల వెనక్కి. అవునా? ష్యూర్. సరే చూద్దాం. కమాన్ తొందరగా వెళ్ళిపోతున్నారు ఆయన. ఏమైనా 2 అడుగులు ముందుకేసే ఏమైనా ప్లాన్ ఉంటే బాగుండేది కదా అక్కడ. నంబర్స్ వద్దులేండి, 2 అడుగులు వెనక్కి వెళ్ళామండి ఇందాక. చెప్పండి నంబర్ ఏం కావాలో? 6. నంబర్ 6.
కాదు మీరిద్దరు ముందుకెళ్ళడంతో పాటు నేను కూడా ముందుకు వస్తున్నాను. కమాన్ మీరు మాత్రం అక్కడ కూర్చుంటారేంటి? రండి మీరు కూడా ముందుకు. కమాన్ చెప్పండి శ్రీధర్ గారు. నంబర్ 1. నంబర్ 1. ఒక్క అడుగు వెనక్కి. అయ్యయ్యో నేను అందుకే పిలవద్దన్నాను. మీరు ఎందుకండి వాళ్ళని పిలిచి చాలా దగ్గరకు వచ్చి మరి వెనక్కి వెళ్ళిపోయారు అనవసరంగా. చెప్పండి ప్రభాకర్ గారు. నంబర్ 3. నంబర్ 3. అలా ఇవాళ మన ఫ్రూటీ లక్కు కిక్కులో లక్కు ప్రభాకర్ గారిది. ఈ ముద్దు బిడ్డకి మొత్తం లక్కు దక్కింది. ముద్దు బిడ్డ టీం వాళ్ళకి పాపం కిక్ వచ్చింది. మిగిలిన ముగ్గురికి పర్వాలేదు, మీరు షేర్ చేసుకుంటారు మాకు తెలుసు. ఏమైనా చేసుకోండి. మళ్ళీ మనం ఇంకో నలుగురు సెలబ్రిటీస్ తో కలుసుకోబోతున్నాము. ఎన్ ఫ్రూటీ లక్కు